మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖున వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కరెక్ట్గా నెల గడిచింది. మొదలైనప్పుడు మాత్రము ప్రజలు కోరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము 64 సీట్లు ఇచ్చారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. మనం ఏమనుకున్నా అనుకోకపోయినా కానీ ప్రజల తీర్పు అయితే వారిదే. ఇది ప్రజాపాలన చేయబట్టి, ప్రజాస్వామ్యంలో వారే ప్రభువులు చేయబట్టి వారు అటు డిసైడ్ చేశారు. మీకు ఆలోచనలో తేడా ఉండొచ్చు, లేదా అభిప్రాయంలో తేడా ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా వారు డిసైడ్ చేసుకున్నారు. వారికి ఏ ప్రభుత్వం కావాలి అని అనుకున్న దానికి మనము సపోర్ట్ చేయవలసిందే. మనం ఓడిపోయినా కూడా సపోర్ట్ చేయవలసిందే. సో ఆ విధంగా వెల్కమ్ చేస్తున్నాము, కంగ్రాచులేట్ చేశాము. ఆ రోజు కూడా వెల్కమ్ చేశాము. దాని తర్వాత కొన్ని మార్పులు కూడా చేశారు వారు. ఎస్పెషల్లీ ఒక సింబాలిజం ఉండేది. ఏది, మనము ఈ బేగంపేట్ రోడ్లో ఇటువైపు వెళ్తుంటే ప్రగతి భవన్ దగ్గర అవన్నీ స్టీల్ ఫ్రేమ్లు ఉండి అసలు కంచెలాగానే నిజంగానే ఎవరిని లోనికి రానివ్వకుండా ప్రయత్నము అనే టైప్లోనే, లోనికి రానివ్వడం కోసము చాలా ప్రయాసపడుతున్నట్లుగా కనిపించేది. అది మనందరినీ దూరం పెడుతున్నట్లుగా అవన్నీ తీసేయడమే కానివ్వండి. దాని తర్వాత ప్రజా దర్బార్ అని చెప్పి ఇంకొకటి ఏదో అన్నారు, ప్రజా దర్బార్ అనే పేరు గుర్తుంది. ప్రజా దర్బార్ అని చెప్పేసి ఈవెన్ ప్రగతి భవన్ని కూడా ప్రజలందరికీ ఓపెన్ చేస్తాము, సెక్రటేరియట్లో ఆంక్షలు తీసేయడం కానివ్వండి, ఇవన్నీ హర్షణీయమైన విషయాలు. అండ్ ప్రజల్లో చాలామందికి విరక్తి కలిగింది కూడా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం మీద కోపం వచ్చింది కూడా. ఏదో మనల్ని దూరం పెడుతున్నారు, మనం ఏదో తక్కువ వాళ్ళం అన్నట్టుగా చేస్తున్నారు వీరు, అసలు మనది కాదన్నట్లుగా వాళ్ళు పాలకులు, మనం ఏదో పాలించబడే వాళ్ళము, వాళ్ళు ఏదో నాకు చేస్తే తీసుకుని దండాలు అన్న టైప్లో చెప్పి, స్వామియో దొరనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దండాలు స్వామి అని చెప్పి కామ్గా నోరు మూసుకుని ఉండాలి అన్న దానికి సంకేతంలాగా ఉన్నాయి ఈ సెక్రటేరియట్లోకి పోవడానికి కానీ, లేకపోతే ప్రగతి భవన్లోకి పోవడానికి కానీ ఆంక్షలు అన్న ఫీలింగ్ ఉండేది. అది ఒక విధంగా చాలామంది అప్రిషియేట్ చేశారు. నేను కూడా అంతకుముందు నేను ఎవ్రీ వీక్ ఒక కాలం రాస్తాను. వన్ ఆఫ్ దోస్ కాలమ్స్లో నేను అది కూడా చెప్పాను, చాలా మంచి సింబాలిజం ఇది, చాలా మంచి సింబాలిక్ డెసిషన్. అయితే అక్కడి నుంచి ఒక నెల రోజులు మీకు గుర్తుండే ఉంటుంది, మనము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, 64 సీట్లకు అధికారంలోకి వచ్చింది. బేసిక్గా ఏంటంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ కూడగట్టుకుని చేయబట్టి ఆ వ్యతిరేకత మీద రైడ్ చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది ఒక భాగం. అది అయితే ఇంకొక రెండవ భాగం ఏంటంటే, మేము వస్తే ఏం చేస్తాము అని అంటే, వాళ్ళు క్లియర్గా ఎక్కువగా దృష్టి పెట్టి చెప్పింది ఏంటంటే 6 గ్యారంటీలు అన్నది చెప్పారు. దాని తర్వాత కొన్ని డిక్లరేషన్లు చేశారు, మహిళలని, యువతని, ఇట్లాంటివి ఎస్సీలని. సో ఆ డిక్లరేషన్లు, ఈ 6 గ్యారంటీలు, దాని తర్వాత 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, దాని తర్వాత మేనిఫెస్టోలో ఇంకొన్ని ప్రామిసెస్ చేశారు. కానీ అన్నిటికంటే ప్రముఖంగా ఇప్పుడు ఐ థింక్ రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇటు భట్టి గారి ఫోటోతో 2 సంతకాలు పెట్టి ఇచ్చినట్లుగా ఈ 6 గ్యారంటీలది ఒక కార్డు రిలీజ్ చేసి, ఈ 6 గ్యారంటీలు మేము ఇక మా బైబిలే కానివ్వండి, మా భగవద్గీత కానివ్వండి, మా ఖురానే కానివ్వండి, ఇదే అన్న టైప్లో వారు ప్రచారం చేశారు. ఇవి తప్పనిసరిగా చేస్తాం. అయితే మనమందరం కూడా ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఏ గ్యారంటీలు ఇచ్చినా, ఏ మేనిఫెస్టోలో పెట్టినా కొంచెం సమయం అనేది ఇవ్వడం ఆనవాయితీ. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరు వచ్చినా, రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా కానీ కొంచెం మినిస్ట్రీలు ఫామ్ చేయడము, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ తెచ్చుకోవడము, ఫైనాన్సెస్ని సర్దుకోవడము, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఉన్నాయి చేయబట్టి నార్మల్గా ఆపోజిషన్ టైం ఇస్తుంది. కాకపోతే వీరేం చేశారు అని అంటే, అట్లా కాదు, మేమే డేట్లు ఇచ్చేస్తాము, అధికారంలోకి రాకముందే మేము డేట్లు ఇచ్చేస్తాము, పలానా తేదీ రోజు పలానా చేస్తామన్నారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మినిమం ఈ 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తామన్నారు. అయితే ఎక్కడొచ్చింది అంటే, ఇంతకుముందే ప్రజలు చాలా వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఉండిందండి. ఎందుకు ఉండిందంటే, కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడో ఏదో ఎలక్షన్లు ఉన్నప్పుడు టకీమని వస్తారు, వచ్చేసి ఇగో 1,70,000 కోట్లది దళిత బంధు అనౌన్స్ చేస్తారు. రేపు పొద్దుటికల్లా మీ బ్యాంక్ ఖాతాల్లో 10 లక్షలు ఉంటాయి, నా నోటి నుంచి మాట వచ్చింది చేయబట్టి రేపు పొద్దున్నే 10 లక్షలు మీ బ్యాంక్ ఖాతాల్లో ఉంటాయంట. అసలు ఇండ్ల సంగతి ఏంది, ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టేది ఏంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్న దాని మీదనే 10 ఏళ్ళ ఇది నడిచింది మన గృహాల మీద. అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, దాని మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలి అని అంటే చెప్పడము, దాని తర్వాత జనాలకు ఆశ చూపడము, దాని తర్వాత చేయకపోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది అన్నది బాగా విసుగొచ్చింది ప్రజల్లో. నిరుద్యోగ భృతి అన్నారు, చేయలేదు. సో ఇట్లాంటివన్నీ కలిపి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అసలు మనం ఎలక్షన్ల ముందు చాలా హైలైట్ చేశాం,
ఆ ప్రజా వ్యతిరేకత బిల్డ్ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా, నేను ఇప్పటికీ జరిగింది 30 రోజులే, వారు కరెక్ట్ చేసుకుంటే చాలా అవకాశం ఉంది ఇప్పటికి కూడా, కానీ నేను దృష్టికి అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. కాంగ్రెస్ కూడా ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సోనియా గాంధీ గారు అంటే ఎవరు కాంగ్రెస్ వారికి? రేవంత్ రెడ్డి గారిని అడగండి, అంతకుముందు ఏమన్నారో అదంతా వదిలేయండి, వారు టీడీపీలో ఉన్నప్పుడు. ఈరోజు అయితే వారు దేవత. కాంగ్రెస్ వారిని ఎవరిని అడిగినా కానీ సోనియా గాంధీ గారు ఒక మా తల్లి దేవత అన్న టైప్లో ఉంటారు. దేవత పుట్టినరోజు నేను ఒక పని చేస్తానని చెప్పి అది చెయ్యకపోతే జనాల్లో అనుమానాలు వస్తాయి కదా. అంత ఇంపార్టెంట్ ఆ రోజు ఇది వ్యవసాయదారులకి 2 లక్షల వరకు రుణాలు తీసుకుంటే, వ్యవసాయ రుణాలు ఉంటే అవి రుణమాఫీ చేస్తామన్నారు. చెప్పిన రోజు వారికి తెలుసు ప్రభుత్వంలోకి వచ్చేది మనం 3వ తారీఖు రోజు రిజల్ట్స్ వస్తాయి, దాని తర్వాతనే ప్రభుత్వం ఏర్పడాలి, దానికి 3వ తారీఖు రిజల్ట్స్ రావడానికి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డేకి మధ్యలో కేవలం 6 రోజులే ఉందని వారికి తెలుసు. అయినా కానీ వారు ఏం చెప్పారు, 9వ తారీఖు మేము ఖరాఖండిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. నెల రోజులు దాటిపోయి చేయలేదు. సో మళ్ళీ జనాలకి అరే ఇప్పటికే ఒకసారి మోసపోయాము అన్న ఫీలింగ్. మీరు రాసిన ఆర్టికల్ నేను చదివాను, రేవంత్స్ యాక్షన్స్ డిలే డిజైర్డ్ చేంజ్ అని. అంటే ఊహించినటువంటి ఆశించినటువంటి మార్పు ఇంకా రేవంత్ వైఖరి లేదా ఆయన వ్యవహార శైలిని చూస్తే డిలే అవుతున్నట్టుగానే కనబడుతోంది అని చెప్పారు. డిలే అవడమే డిలేయా జరగట్లేదు. మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాం, అన్న తర్వాత నాన్ దళితుడు ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి డిలే ఇంకొక 100 రోజులు డిలే అయిందో లేకపోతే ఒక టర్మ్ డిలే అయిందో అంటే రెండోసారి దళిత ముఖ్యమంత్రిని చేసిన మొదటి ముఖ్యమంత్రి అయితే దళితుడు కాలేదు కదా. ఇది డిలే అవ్వడమే కాదండి, యాక్షన్ ఎట్లా ఉండింది అంటే, కాకపోతే యాక్షన్ ఎట్లా ఉండిందంటే 9వ తారీఖు అన్నారు మీరే, అది సోనియా గాంధీ గారి పుట్టినరోజు. అంత ఇంపార్టెంట్ డేట్ కాంగ్రెస్ వారికి అయితే సోనియా గాంధీ గారి పుట్టినరోజు అంటే ఇంపార్టెంట్, సోనియా గాంధీ గారు కూడా ఇంపార్టెంట్. వారి పుట్టినరోజున చేస్తామన్న విషయాలే మీరు చేయకపోతే మిగిలిన విషయాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న ఒక అనుమానం అయితే ప్రజల్లోకి వస్తుంది. ఆ అనుమానం గురించి చెప్తున్నాను నేను. ఓకే, జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.